సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు నేను క్రిప్టోలో జస్ట్ 1000 లాట్స్ తోని ఎంట్రీ తీసుకునండి బ్రో. షార్ట్ సేల్ సైడ్ ఓకేనా, అంటే సేల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకునుండే అండ్ ఫార్ట్ కాయిన్ USDT లో అయితే ట్రేడ్ తీసుకున్నా బ్రో, సరేనా. అండ్ 1:2 టార్గెట్ అయితే హిట్ చేసిన, సింపుల్ సెటప్ అయితే యూజ్ చేసిన. సో ఈ వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి, నేను ఎట్లా ట్రేడ్ ని మేనేజ్ చేసిన అండ్ ఎంట్రీ ఏ విధంగా చూసిన అండ్ ఎనలైసిస్ ఎట్లా చేసిన, నేను ఏ సెటప్ ని యూజ్ చేసిన, ప్రతి ఒక్కటి మీకు చూడనికైతే కనిపిస్తుంది. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి గైస్, ఓకేనా. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బ్రో, ఇక్కడైతే చూసుకోవచ్చు, నేను ఇప్పుడు ఫార్ట్కాన్ చార్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. సో ఇక్కడైతే చూసుకోవచ్చు, మనము దీన్ని కొంచెం పెద్దగా అయితే చేసుకుంటాను నేను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు బ్రో, ఓవరాల్ గా ఇప్పుడైతే చూసుకోవచ్చు మార్కెట్ అనేది ఫాలింగ్ సైడ్ అయితే వస్తుంది టోటల్ గా. సో కాబట్టి ఇక్కడ నేను సేల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటా బ్రో. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ట్రెండ్ ని ఐడెంటిఫై చేస్తే మీ 80% మీ ఎనలైసిస్ అనేవి కంప్లీట్ అయితే అన్నట్టు. సో ఇక్కడైతే చూసుకోవచ్చు 1000 లాట్స్ తో అయితే సేల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటున్నా అండ్ మార్కెట్ ప్రైస్ తోనే తీసుకుంటున్నా. సింపుల్ గా సేల్ పైన క్లిక్ చేసేసిన. చూసుకోవచ్చు ఇక్కడైతే సింపుల్ గా మన ఎంట్రీ కూడా అయిపోయింది. సో ఇక్కడ చార్ట్ ని మళ్ళీ పెద్ద చేసుకున్నా అండ్ 1 minute టైం ఫ్రేమ్ అయితే యూజ్ చేసుకుంటున్నా బ్రో, ఎందుకంటే ఇది కొంచెం స్కాల్పింగ్ లాగా చేసుకున్నామని తీసుకునుండే, ఓకేనా. అంటే ఎక్కువ పాయింట్స్ కూడా అంత ఏం క్యాప్చర్ చేయ, సింపుల్ గా ఒక 1:2 అయితే పెట్టుకుంటా. అండ్ ఇక్కడ నేను చూసుకోవచ్చు, ఇక్కడ స్టాప్ లాస్ వచ్చేసి 0.7409 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని కన్ఫర్మ్ చేసిన. సో నెక్స్ట్ టార్గెట్ అనేది పెట్టుకున్నాం మనం సెట్ చేసుకొని, ఓకేనా. సో చూసుకోవచ్చు ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టిన బ్రో. సో ఇది స్టాప్ లాస్ పెట్టడానికి రీజన్ ఏంటంటే బ్రో, ప్రీవియస్ రెసిస్టెన్స్ పాయింట్ ఏదంటే ఇక్కడ చూసుకోవచ్చు, ప్రీవియస్ రెసిస్టెన్స్ పాయింట్ అదే కాబట్టి నేను అందుకోసం అది స్టాప్ లాస్ లాగా పెట్టుకున్నా. సో ఇప్పుడు చూసుకోవచ్చు, ఇది అందాజ లాగా ఈ విధంగా నేను పెట్టుకుంటున్నా అన్నట్టు 1:2 అయితే పెట్టుకుంటా. సో 1:2 ని పెట్టుకొని నేను టార్గెట్ ని సెట్ చేసుకుని అయితే చూపిస్తాను మీకు, ఓకేనా. సో ఎగ్జాక్ట్లీ చూసుకోవచ్చు, ఇక్కడ 1:2 వచ్చేసిందా. రిస్క్ రివార్డ్ రేషియో మధ్యలో చూడండి, మధ్యలో రిస్క్ రివార్డ్ రేషియో 2, ఓకేనా. సో టార్గెట్ పాయింట్ వచ్చేసి 0.73 ఏముండే ఇక్కడ పెట్టుకుంటా చూడండి. నేను 0.7307 దగ్గర టార్గెట్ పెట్టుకుంటున్నా. సింపుల్ గా అప్డేట్ చేసిన. స్టాప్ లాస్ అయితే $3.39, ప్రాఫిట్ అయితే దగ్గర దగ్గర $7. ఓకే, జస్ట్ సింపుల్ గా స్కాల్పింగ్ లాగా చేద్దాం అని అయితే తీసుకున్నా. అందుకోసమే 1 minute టైం ఫ్రేమ్ అయితే యూజ్ చేసిన బ్రో నేను, ఓకే. సో మీరు కూడా గైస్ ఎప్పుడైనా సరే నేను ఒకటే చెప్తా, సింపుల్ గా మీరు ఒక ట్రెండ్ అయితే ఐడెంటిఫై చేయండి అండ్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ అయితే యూజ్ చేసిన. నేను ఈ స్ట్రాటజీ మన అప్లికేషన్ లో మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే షేర్ చేస్తా బ్రో, కొంచెం వెయిట్ చేయండి, సరేనా. అండ్ సింపుల్ గా ఏంటంటే ట్రెండ్ అయితే ఐడెంటిఫై చేయండి. సో ట్రెండ్ ఎట్లుంటే అటు సైడే ఎంట్రీ తీసుకోండి బ్రో. అండ్ ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తుంది అనుకోండి, బులిష్ ఉంటే ఏంటంటే ట్రెండ్ ని ఐడెంటిఫై చేసి ఒక బై సైడ్ తీసుకోండి అండ్ ప్రీవియస్ సపోర్ట్ పాయింట్ ఏదో ఐడెంటిఫై చేసుకొని అండ్ కొంచెం క్యాలిక్యులేషన్ చేసుకొని అయితే తీసుకోండి. సో మీకు టోటల్ గా ఎట్లా చేయాలి, ఏంది క్యాలిక్యులేషన్స్ ఎంత పెట్టుకోవాలి ఏంది అనేది మీకు టోటల్ గా మన అప్లికేషన్ లో అయితే మీకు ఇచ్చేస్తా, ఈ స్ట్రాటజీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. డోంట్ వరీ గైస్, ఓకేనా. అండ్ రెంకో స్ట్రాటజీ నేను తెస్తాను కదా బ్రో, ఫస్ట్ కే లాంచ్ చేస్తా అని అన్నా, బట్ కొంచెము టైం తీసుకుంటున్నా బ్రో, ఎందుకంటే మళ్ళీ లాస్ట్ టైం చేసినప్పుడు ఏంటంటే సో కొంచెము మనకు నెగిటివ్ ఎఫెక్ట్ పడ్డది అన్నట్టు, అలా పడకుండా సో అందుకోసం కొంచెం టైం తీసుకొని అయినా సరే మంచిగా అప్లోడ్ చేద్దామని, మంచిగా క్వాలిటీ ఇద్దామని అయితే కొంచెం టైం తీసుకుంటున్నాను అన్నట్టు, ఓకేనా. సో మన రింకో అనేది ఏంటంటే మన ఇండియన్ మార్కెట్ లో ఇంకా చాలా మంచిగా వర్క్ అవుతుంది అన్నట్టు ఆప్షన్ ట్రేడింగ్ కోసం. సో దానికోసమే మీకు ఒక స్కాల్పింగ్ లాగా తెస్తా అన్నట్టు గైస్, ఓకేనా. ఓకే, ఈ స్ట్రాటజీ మాత్రం మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఇచ్చేస్తాం మన అప్లికేషన్ లో, డోంట్ వరీ. అండ్ మీ దగ్గర కనుక ఇప్పటివరకు డెల్టా ఎక్స్చేంజ్ లో కనుక అకౌంట్ లేకపోతే మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది బ్రో, మస్ట్ గా పోయి ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే బ్రో ఈరోజు చూడండి, ఈరోజు సాటర్డే బ్రో, అయినా ఏంది ఈ రోజు అయినా సరే మనకు క్రిప్టో మార్కెట్ ఓపెన్ ఉంది. సాటర్డే సండే ఏమని ఉండదు ఇక్కడ, ఫెస్టివల్స్ ఉండని ఏముండని అయినా ఓపెన్ ఉంటది. అంటే 24 hours ఓవరాల్ గా ఓపెన్ ఉంటూనే ఉంటది అన్నట్టు. అదే మన ఇండియన్ మార్కెట్ అనుకోండి, ఈరోజు సాటర్డే సో క్లోజ్ ఉంటది సింపుల్ గా. అదే విధంగా రేపు సండే క్లోజ్, మళ్ళీ మన ఫెస్టివల్ ఉన్న క్లోజ్ అండ్ డైలీ జస్ట్ 6 hours ఓపెన్ ఉంటది అన్నట్టు. అలా అయితే ఉండదు ఇట్లా. క్రిప్టో ఏంటంటే 24 hours అయితే ఓపెన్ ఉంటది అన్నట్టు, ఓకేనా. చాలా మంచిగా ఉంటది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ లావరేజ్ కూడా దొరుకుతుంది చాలా బాగా. సో అందుకోసం మీకు క్రిప్టోలో ట్రేడింగ్ ఎట్లా చేయాలో నేను దీనిపైన వీడియో కూడా చేసిన, సింపుల్ ఉంటది అన్నట్టు. మీకు ఎండ్ స్క్రీన్ లో వీడియో లింక్ కూడా ఇస్తా, వీడియో కూడా ఇస్తా ఎండ్ స్క్రీన్ లో, డోంట్ వరీ. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో, దీంట్లో లావరేజ్ దొరుకుతుంది అండ్ చిన్న క్యాపిటల్ తో మంచి మంచి ప్రాఫిట్స్ కూడా తీయగలుగుతున్నాం అన్నట్టు. ప్రజెంట్ నేను కూడా మొత్తం టోటల్ గా క్రిప్టోనే చేస్తున్నా. సో 15 minutes లో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటది, ఓపెన్ చేసుకోండి, ఓకే. సో ఇప్పుడైతే సింపుల్ గా మీకు చెప్పిన కదా లాజిక్ ఏందో, ట్రెండ్ ఫాలింగ్ సైడ్ ట్రెండ్ వస్తుందని సేల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా అండ్ స్టాప్ లాస్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, లాజిక్ ఏంటంటే సింపుల్ గా ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదో పాయింట్ చూసి ప్రీవియస్ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర అయితే నేను స్టాప్ లాస్ పెట్టుకున్నా అండ్ దాన్ని బట్టి ఒక 1:2 టార్గెట్ అనేది పెట్టుకున్నా. ఇంకా నేను ఏం చెయ్య బ్రో, ఒక ట్రేడ్ తీసుకుంటా, ఇక సింపుల్ గా నేను వెయిట్ చేస్తుంటా, ఇంకా ఏం చెయ్య, సాంగ్స్ వింటా, ఏదో ఒక పని మన పని మనం చేసుకుంటుండాలి. మన పని ఒకటే, ఒక మంచి ట్రేడ్ ని ఐడెంటిఫై చేయాలి, ఐడెంటిఫై చేసి ఒక ట్రేడ్ అనేది తీసుకునడమే మన పని, ఓకే.
సో ఓకే గైస్, సో ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే నేను కొంచెం వెయిట్ చేస్తా, మీకు అప్డేట్ చేస్తా మార్కెట్ ఎట్లా ఫాలింగ్ అవుతుంది, ఎంత అయిందో, నాకు స్టాప్ లాస్ హిట్ అయిందా టార్గెట్ హిట్ అయినా సరే మీకు అప్డేట్ చేస్తా, చూస్తుండండి గైస్. సో బ్రదర్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు బ్రో, టైం చూసుకోవచ్చు మనకు దగ్గర దగ్గర ఎంత అవుతుంది ఇక్కడ, దగ్గర దగ్గర 3-2 ఏమో అవుతుంది మనకు టైమ్. సో దీంట్లో మీకు కనిపించకపోవచ్చు. ఓకే చూసుకోవచ్చు బ్రో ఎంత మంచిగా అయితే ఫాలింగ్ అయిందో, కనిపిస్తుంది కదా, దగ్గర దగ్గర మన టార్గెట్ వరకు అయితే వచ్చేసింది అన్నట్టు. ఓకే నేను అందుకే చెప్తున్నా, మీరు ఎప్పుడైనా సరే ట్రెండ్ ఎట్ సైడ్ ఉంటే అటు సైడ్ చూసి తీసుకోండి, అండ్ ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ ని కరెక్ట్ గా మీకు ఐడెంటిఫై చేయడానికి వచ్చేస్తే మీ 80% రేట్ సక్సెస్ అయిపోయినట్టే గైస్. ఓకే సింపుల్, ఇప్పుడు కొంచెం జస్ట్ ఒక 10-15 పాయింట్స్ హిట్ అయిపోతే, కిందికి ఫాలింగ్ అయిపోతే మన టార్గెట్ అనేది హిట్ అయిపోతుంది. ఓకే అండ్ ఈ రోజు నేను ట్రిల్ చేయాలి అన్నట్టు స్టాప్ లాస్, ట్రిల్ చేసినా పర్వాలేదని, అంటే ఎట్లయినా ఫాలింగ్ వస్తుంది కదా అని ఏం ట్రిల్ చేయలే, మీరు మాత్రం ట్రిల్ చేయండి. ఒక 1:1 వరకు రాగానే మీ స్టాప్ లాస్ ని ట్రిల్ చేసుకుంటే ఏంటంటే మీరు ఎక్దమ్ రిస్క్ ఫ్రీ అయితే అయిపోతారు అన్నట్టు గైస్. ఓకేనా అండ్ చూసుకోవచ్చు దగ్గర దగ్గర మన టార్గెట్ వరకు అయితే వచ్చేసింది బ్రో. సో మీకు అప్డేట్ చేస్తా, కొంచెం నేను ఇంకా కొంచెం వెయిట్ చేస్తా, టార్గెట్ కి హిట్ అవ్వగానే మీకు అప్డేట్ చేస్తా. ఓకేనా చూస్తుండండి, కొంచెం మనం వీడియోని అయితే ఫాస్ట్ చేస్తాం. సో బ్రో ఇక్కడైతే చూసుకోవచ్చు కొంచెం జస్ట్ 1 పాయింట్. ఓకే గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు మన టార్గెట్ అనేది హిట్ అయితే అయిపోయింది బ్రో, చూసినారు కదా. సో ఎంత ఈజీగా ఉండే, సింపుల్ గా ట్రెండ్ ని ఐడెంటిఫై అయితే తీసుకున్నాం మనము ట్రేడ్. చూసుకోవచ్చు సింపుల్ గా అయితే మన టార్గెట్ అనేది హిట్ అయింది, బట్ కొంచెం టైం ఎక్కువ తీసుకుంది, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం పట్టింది. బట్ సింపుల్ చెప్తాను నేను, మీరు ఒక కరెక్ట్ ట్రేడ్ ని ఐడెంటిఫై తీసుకున్న తర్వాత మీరు ఇంకా ఏం చెయ్యకండి మీరు మధ్యలో. ఓకే ఈ విధంగా అయితే మీరు ఈజీగా సింపుల్ గా ఈ స్ట్రాటజీని యూజ్ చేసి అయితే తీసుకోవచ్చు. సో ఈ మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీ బ్రో, సో ఇది నేను మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే షేర్ చేసేస్తాను, మన అప్లికేషన్ లకి అయితే వచ్చేస్తుంది అన్నట్టు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. కొంచెం వెయిట్ చేయండి అండ్ మీకు రెంకో స్ట్రాటజీ కూడా వస్తుంది. ఓకే ప్రీమియం స్ట్రాటజీ అది, సో కావాలంటేనే తీసుకోండి బ్రో, అట్లేం లేదు మళ్ళీ నేను ఏం బలవంతం పెట్టి మీ దగ్గర పైసలు తీసుకోవాలని ఏం కాదు, మీకు ఇష్టం, మీకు ఏమైనా నేర్చుకోవాలనుకుంటేనే తీసుకోండి. ఓకే అండ్ మీకు 50% ప్రైస్ ఆఫ్ తో కూడా పెడతా. ఓకే ఓకే గైస్, సో ఐ హోప్ మీకు చాలా అంటే చాలా నచ్చింది అని ఆశిస్తున్నా. అండ్ మనకు ఈ ట్రేడ్ లో మీకు చూపిస్తా మనకు ప్రాఫిట్ అండ్ ఎంత ఏమైందో, అండ్ మనకు బ్రోకరేజ్ కూడా ఎంత తగిలిందో చూపిస్తా. జస్ట్ 1000 లాట్స్ తో తీసుకున్నా, అండ్ ఇంకోటి ఏంటంటే జస్ట్ స్కాల్పింగ్ లాగా తీసుకున్నా. చూసుకోవచ్చు $6.500 అనేది ప్రాఫిట్ అయింది. దీన్ని కాపీ చేసుకొని నేను చూసుకోవచ్చు, నేను $1 ఇన్ INR లో టైప్ చేసుకొని పేస్ట్ చేస్తాను చూడండి, ఇక్కడ పేస్ట్ చేసేసిన. చూసుకోవచ్చు 573 రూపీస్ మనకు ప్రాఫిట్ అనేది అయినుండే. అండ్ ఇక్కడ ట్రేడింగ్ ఫీ ఎంత చూపిస్తా చూడండి, ట్రేడింగ్ ఫీ మనకు 2 ఆర్డర్స్ అయితే తగులుతాయి బ్రో, ఎందుకంటే మనం 15 మినిట్స్ లోపు ఎగ్జిట్ అయిపోతే 1 ఆర్డర్ తగులుతుంది. ఒకవేళ 15 మినిట్స్ కన్నా ఎక్కువ తీసుకుంటే, టైం ఎక్కువ తీసుకుంటే 2 ఆర్డర్స్ తగులుతాయి. ఓకే సింపుల్ గా ఫస్ట్ ఆర్డర్ నేను కాపీ చేసుకుంటున్నా చూడండి, కాపీ చేసుకొని ఇక్కడైతే సింపుల్ గా నేను పేస్ట్ చేసేస్తా. ఇప్పుడు పేస్ట్ చేసిన చూడండి బ్రో, ఎంత 38.36 రూపీస్ 38.36 అనేది మనకు ఫస్ట్ ఆర్డర్ లో తగిలింది. సెకండ్ ఆర్డర్ చూసుకుందాం, సెకండ్ ఆర్డర్ 38.03, అంటే దగ్గర దగ్గర రెండు కలిపి గైస్ మనకు ఒక 75 to 76 రూపీస్ బ్రోకరేజ్ అనేది తగిలినుండే బ్రో. అంటే మనం కొంచెం ఫాస్ట్ గా ఎగ్జిట్ అయినాం అనుకోండి, జస్ట్ ఒకటే ఆర్డర్ తగులుతుంది. అయినా సరే బెస్ట్ గైస్ ఇది. అండ్ నేను స్మాల్ కాయిన్స్ లో వేస్తా, ఫాట్ కాయిన్ లో, జోరాలో, ఈ విధంగా. సో మీరు కూడా కొంచెం చూడండి, మనకు స్మాల్ కాయిన్స్ లో వేసుకుంటే కొంచెం బ్రోకరేజ్ తక్కువ తగులుతుంది అన్నట్టు. ఓకేనా సో ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. వీడియో నేస్తే డెఫినెట్లీ గా లైక్ చేయండి బ్రో. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు డెల్టా ఎక్స్చేంజ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన, మస్ట్ గా పోయి డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా స్టార్ట్ చేయండి. ఇప్పుడు మీకు ఈ రైట్ సైడ్ లో ఒక వీడియో అయితే కనిపిస్తుంది కదా, సో ఈ వీడియోని మస్ట్ గా చూడండి బ్రో. నేను డెల్టా ఎక్స్చేంజ్ లో మీకు క్రిప్టో ట్రేడింగ్ ఎట్లా చేయాలో చూపించిన, వెంటనే ఇప్పుడు వీడియో క్లిక్ చేయండి, ఈ వీడియో కూడా కంప్లీట్ గా చూడండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.